ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అన్న అనే ప్రవక్త్రి 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి ఆ తరువాత విధవరాలిగా మారి 84 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఆమె దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు చేయించు రేయింబగలు దేవునికి సేవ చేయుచుండెను అని రాయబడింది. విషయం ఏమిటంటే తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏమిటి? యవనస్తులైనటువంటి విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం పౌలు గారి యొక్క ప్రసంగాలలో. అయితే యవనస్తురాలైనటువంటి విధవరాండ్రను మరి విధవరాండ్ర లెక్కలోనికి చేర్చవద్దని పౌలు గారు ఎందుకు చెప్పారంటే, విధవరాండ్రు మరలా వారు వివాహము కోరుకుంటారని చెప్పి అన్నాడు. నిజమైన విధవరాలు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని సేవ చేయాలి, ఆమె అనేకులకు సహకారిగా ఉండాలని చెప్పి బైబిల్ చెబుతుంది. కారణం ఏమిటంటే ఆమె నిజమైన విధవరాలు అని పరిగణించేది ఇప్పుడు దేవుని మందిరాన్ని ఆశ్రయించి నిరంతరము దేవుని సేవలో ఉంటూ అనేకులకు సహకారిగా ఉన్నప్పుడు ఆమెకు మరలా వైవాహిక జీవితం మీద ఆలోచన పుట్టదు. అటువంటి వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు అనే సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అంతేగాని వయసులో ఉండి భర్తలు చనిపోయిన తర్వాత వారు విధవరాండ్రు అని ఒకవేళ మనం అంటే క్రైస్తవ వాక్యం అయితే కనుక ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మరలా వారు వదరుబోతు వల్లే తిరుగుచు ఆడాన్ని మాటలాడుచు వారు వివాహం చేసుకోవడానికి కోరుకుంటారని చెప్పి బైబిల్ చెబుతుంది. అటువంటి వారిని మరలా విధవరాలు అనేటువంటి మాటకు యోగ్యురాలు కాదని బైబిల్ చెబుతుంది.